చిన్ననాటి తీపి జ్ఞాపకాల్లో బోరేగట్టుని బెల్లం గవ్వలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. 1/2 కేజీ గోధుమ పిండిలో 1/4 కప్పు బొంబాయి రవ్వ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలానే వేడి నూనె కూడా కాచి వేసుకోవాలి. మంచిగా క్రిస్పీగా వస్తాయన్నమాట గవ్వలు ఈ వేడి నూనె వేయడం వల్ల. ఇప్పుడు పిండినంతా కలిపేసుకుని అలాగా వెట్ క్లాత్ తో కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసిన పిండిని 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. 1 అవర్ తర్వాత ఇలా బుజ్జి బుజ్జి ఉండలు చేసుకుని మనకి గవ్వల చెక్క ఉంటది కదా, దానిపైన ఇలా ప్రెస్ చేసేసుకోవడమే. చూడండి ఎంత బాగా వస్తున్నాయో గవ్వలు. ముందుగా ఈ గవ్వల చెక్కకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో మనకి ఆ పిండి అనేది ఈ చెక్కకు అంటుకోకుండా మంచిగా వచ్చేస్తాయి గవ్వలు. ఇలాగా ఆయిల్ మరిగాక ఈ గవ్వలన్నీ వేసుకుని వేయించుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు పక్క తీసి పెట్టుకోవాలి. సో పాకం కోసం మనం 1/2 కేజీ పిండి తీసుకున్నాం కదా, 1/4 కేజీ బెల్లం తీసుకోవాలన్నమాట. బెల్లం మెజర్మెంట్ అండ్ పాకం పట్టేటప్పుడు వీడియో తీయడం కుదరలేదు. వీడియోలో చూపించినట్లుగా పాకం అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక మనం వేయించిన గవ్వల్లో వేసుకుని మంచిగా కలుపుకోవాలి. తినే కొద్దీ తినాలనిపించే తీపి బెల్లం గవ్వలు రెడీ.